చూసుకున్నా. అందరికీ నమస్కారం. తర్వాత ఒక గంట కానీ 1.5 అవర్ కిందట ఏదో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనను ఇప్పుడే ఇందాక ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ, అతను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు, ఆయన పేరు అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ వచ్చేసి సైదాపురం చంటి. అతనికి ఏదో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి జరిగినట్టు, మేము ఇలాంటి దాడులకు భయపడం, ఏదో అది ఇది అని మాట్లాడడం జరిగింది. నేను సూటిగా అవినాష్ రెడ్డి గారిని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు సైదాపురం చంటి, అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ సైదాపురం చంటి అనే అతను ఏ పార్టీకి చెందినవాడు? అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు ఎలా అవుతాడు? ఈరోజు అంత విత్డ్రాయల్స్ కూడా అయిపోయినాయి. అతని తొండూరు మండలం, ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీకి జరిగే ఎన్నికల్లో అతను స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. అతని సింబల్, అతని గుర్తు కూడా బీరువా గుర్తు వచ్చింది. 3-4 రోజుల నుంచి మేము ఈ తతంగం అంతా చూస్తున్నాం. వాళ్ళకు మధ్య వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి అతను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది. నువ్వు ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది, మాకు చాలా అవమానకరంగా ఉంటుంది. నువ్వు ఆ నామినేషన్ ఖచ్చితంగా నువ్వు మానుకొని 3-4 రోజుల నుంచి అతని బ్రతిమాలుతూ, ప్రలోభ పెడుతూ, భయపెడుతూ మీరు ఏం చేస్తున్నారో పులివెందుల ప్రజలందరికీ తెలుసు. ఈరోజు విత్డ్రా చేసుకుంటే కూడా వినకుండా, విత్డ్రా చేసుకోకుండా అతనికి సింబల్ అలాట్ అయిన ఇప్పుడు అతని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళే దాడి చేసి, అంటే మా పార్టీలో ఉండి నువ్వు మళ్ళా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తావని వాళ్ళే దాడి చేసి ఆ నెపాన్ని మా మీద వేస్తున్నారు. నిజంగా మాకు అలాంటి అవకాశము, మేము ఏదైనా దాడులకు పాల్పడే ఉద్దేశం ఉంటే ఇక్కడ 12 మందో 11 మందో నామినేషన్ చేశారు. అంతకుముందు గతంలో ఎప్పుడు మీరు ఒక్కరిని కూడా నామినేషన్ వేయకుండా చేశారు. మేము చాలా ప్రజాస్వామ్యబద్ధంగా, పులివెందుల పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ఎలక్షన్ జరపాలనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళే ఇదంతా చేసుకొని వాళ్ళ మాట వినలేదని ఈ రకంగా చేసి ఆయన స్టేట్మెంట్ మళ్ళీ వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకుని కొట్టినారని ఇస్తారు. ఎట్లా మాట్లాడుతున్నాడు అతను? ఒకసారి చూసుకో, బ్యాలెట్ చూసుకో, ఏ పార్టీకి చెందినవాడు అర్థమవుతుంది. అది అతను స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినాడు. ఆ విషయం కూడా తెలియకుండా మీరు ఈ రకంగా చేయడం. సరే, నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి జరిగిందనుకోండి, దాడి జరిగినప్పుడు ఎక్కడైనా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోతారు. ఇక్కడ ఇతన్ని భారతి గారి నాయన అయినటువంటి ఈసీ గంగిరెడ్డి గారి హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. ఇది మళ్ళీ మాకు అనేక రకమైనటువంటి అనుమానం రేకెత్తించే విధంగా ఉంది. గతంలో వివేకానంద రెడ్డి కేసులో కుట్లు వేసి చేసిందంతా గంగిరెడ్డి హాస్పిటల్ నుంచి వచ్చే. ఇప్పుడు ఇతనికి ఏదన్నా